విద్యా విధానంలో అంతిమ ఉద్దేశాలు. విద్యా ఉద్దేశాలు. ఉద్దేశాలు ఎన్ని రకాలు? 2 రకాలు. అవి సాధారణ ఉద్దేశాలు, నిర్దిష్ట ఉద్దేశాలు. సాధన కాలాన్ని బట్టి ఉద్దేశాలు ఎన్ని రకాలు? 2 రకాలు. అవి తక్షణ ఉద్దేశాలు, దూరస్థ ఉద్దేశాలు. గణిత బోధనోద్దేశాల యొక్క ఉపయోగం. గణిత ఉపాధ్యాయుడు గణిత బోధనను ఎందుకు చేయాలో తెలుసుకోవడానికి సహకరిస్తాయి. సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని ఈ శాస్త్రానికి పేరు. గణితం. ఆర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అని ఈ శాస్త్రానికి పిలుస్తారు. గణితం. గణిత శాస్త్రంలో సంఖ్యలను వాస్తవాలుగాను లేదా వాస్తవాలను సంఖ్యలుగాను మార్చే అవినాభావ సంబంధం ఉంది అని తెలియజేసే ఉద్దేశం, ప్రయోజనోద్దేశం. గణిత విద్య విద్యార్థులకు వాస్తవాలను సంఖ్యా రూపంలో క్లుప్తంగా ఉపయోగించడంలో విద్యార్థి తన ప్రతిభను కనపరిచేలా ఉండాలి అని తెలియజేసే ఉద్దేశం, ప్రయోజనోద్దేశం. వ్యక్తులు వారి వారి స్థాయిని బట్టి, అవకాశాన్ని బట్టి, నైపుణ్యాన్ని బట్టి నేర్చుకున్న విద్యను వృత్తిగాను, జీవన విధానంగాను ఎంచుకొని శాంతియుతంగా జీవించడానికి ప్రయత్నిస్తారు అని తెలియజేసే ఉద్దేశం, ఉదర పోషణ ఉద్దేశం. ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటి ఉద్దేశాలు. ఉదర పోషణ ఉద్దేశము, ప్రయోజనోద్దేశము. విద్యార్థులలో తార్కిక ఆలోచనను, విశ్లేషణ వివేచనను, సున్నితత్వాన్ని అభివృద్ధి పరిచే ఉద్దేశం, క్రమశిక్షణ ఉద్దేశం. ఒక వ్యక్తి దేనిని మొదలు, మధ్యలో, తుదిగా చేయాలో అనేది నిర్ణయించడానికి అవకాశాన్ని ఏర్పరిచేది క్రమశిక్షణ. క్రమశిక్షణ అభ్యసనం వల్ల విద్యార్థికి కలిగే ప్రయోజనం. విద్యార్థి తన పనులను తాను స్వయంగా నియమానుసారం సకాలంలో పూర్తి చేయగలుగుతాడు.